గాలిలో తేలియాడినట్లు ఉండే శివలింగం త్రివేణి సంగమాన్ని కలుపుతూ నిర్మించిన ఆలయం. బంగారాన్ని ఉత్పత్తి చేయగల శక్తిగల జ్యోతిర్లింగం. చంద్రుడికి శివుడి అనుగ్రహము లభించిన చోటు. ఇన్ని విశేషాలు కలిగిన ఆ ఆలయమే సోమనాథ్ ఆలయం. ఈ ఆలయం గురించిన మరిన్ని విశేషాలు ప్రత్యేకతలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు మీ వంతుగా ఒక లైక్ చేయండి చాలు. మన దేశంలోని పుణ్యక్షేత్రాలలో ప్రముఖ ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగాలలో సోమనాథ్ ఆలయం మొదటిది. దీనిని ప్రభాస తీర్థమని అంటారు. గుజరాత్లోని సౌరాష్ట్రంలో గల ప్రభాస పట్టణంలో త్రివేణి సంగమాన్ని కలుపుతూ ఈ ఆలయాన్ని నిర్మించారు. కపిల, హిరాని, సరస్వతి నదుల కలయికతో త్రివేణి సంగమం అని పిలవడం జరుగుతుంది. సోమనాథ్ ఆలయంపై సుమారు 16 సార్లు ముస్లిం దాడులు జరిగిన మళ్ళీ అదే ప్రదేశంలో పునర్నిర్మాణం చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుంచి తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం తన మామ దక్షుడి శాపం వలన తేజస్సు కోల్పోయిన చంద్రుడు శాప విముక్తి కొరకు సరస్వతీ నది వద్ద ప్రభాస తీరంలో పరమశివుడి లింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి శాప విముక్తి చేశాడు. సరస్వతీ నదిలో స్నానమాచరించి శాపం నుండి విముక్తి కలిగించుకున్నాడు చంద్రుడు. ఆ ప్రదేశమే సోమనాథ్ పుణ్యక్షేత్రం. దక్షుడు 27 మంది కుమార్తెలను వివాహం చేసుకున్న చంద్రుడు ఒక్క రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగతా వారిని నిర్లక్ష్యం చేయగా, మిగిలిన వారు తండ్రి దక్షుడి వద్దకు వెళ్ళి తమ సమస్యను చెప్పుకోగా దక్షుడు చంద్రుడిని శపించాడు. ఆ శాపము నుండి శివుడు చంద్రుడికి విముక్తిని కలిగించి అందరినీ సమానంగా చూసుకోమని చెబుతాడు. ఆ తర్వాతే చంద్రుడు శివుడి తలపై ఉండడం జరుగుతుంది. ఇక ఈ ఆలయాన్ని పలుసార్లు నిర్మాణం చేయగా చంద్రుడు సోమనాథ్ ఆలయాన్ని బంగారంతో, తర్వాత రావణుడు వెండితో, ఆ తరువాత శ్రీకృష్ణుడు గంధపు చెక్కతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం లోపలికి హిందువులు ప్రవేశించడానికి ఎలాంటి నిబంధనలు లేవు. కానీ ఇతర మతస్థులు వెళ్ళాలంటే మాత్రం ఆలయ అధికార అనుమతులు మాత్రం తీసుకోవాలి. ఇక్కడ శివలింగం ఆలయం మధ్యలో భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. గాలిలో తేలినట్లు ఉండే ఈ శివలింగం ఎవరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యంగా చెప్పుకోవచ్చు. గురుత్వాకర్షణ కారణంగా ఇక్కడ శివలింగం ఎటువంటి సపోర్టు లేకుండా ఉందని అంటున్నారు. చాళుక్యుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంది. గర్భగుడి, సభా మండపం, నిత్య మండపాలతో కూడుకొని ఉన్న ఈ ఆలయం శిఖరం ఎత్తు 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. శిఖరానికి అగ్రభాగాన విరాజిల్లే కలశం బరువు 10 టన్నులు ఉంది. అంతేకాదు, అడుగు వెడల్పుతో 27 అడుగుల ఎత్తులో ఆలయ ధ్వజస్తంభం గోచరిస్తూ ఉంది. కాగా ఈ ధ్వజస్తంభానికి ఉన్న జెండాను రోజుకు 3 సార్లు మారుస్తారు. చాలాసార్లు పునర్నిర్మాణం జరుపుకున్న ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. జానాగఢ్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. ఆ తర్వాత పునర్నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. ఇదండి సోమనాథ్ ఆలయం గురించి. మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.